హలో వెల్కమ్ టు రిషి రోషన్ వ్లాగ్స్. ఈరోజు ఏం జరగబోతుందో నాకు కూడా తెలియదండి. ఈ వ్లాగ్స్లో అయితే చూడండి. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసానండి. ఇంకా ఉన్నాయి. నిన్నైతే బెడ్షీట్స్ అవి మార్చాను కదా, సగం వేసి సగం ఉంచాను అన్నమాట. ఇదిగోండి ఇంకా సగం ఉన్నాయి. ఇవి ఉతికిన తర్వాత ఇవైతే నేను మళ్ళీ వేస్తాను. లేలే, టైం అయింది, 7 అయింది. లే, ఇదిగోండి ఈరోజైతే నేను ఎండు చేపల కర్రీ అయితే చేశాను. ఇదిగోండి ఒక పక్క అయితే టీ కూడా పెట్టేశాను, అవి కూడా మరిగినాయి బాగా. ఇదిగోండి మా ఇంటికి అటుపక్క కూడా ఒక రోడ్డు ఉంది, అటుపక్క కూడా ఇల్లులు అయితే ఉన్నాయి. అది వచ్చేసి ఒక బజారు, ఇంకా ఇది వచ్చేసి ఇంకో బజారు. అది కూడా నేను చూపిస్తానండి. అటువైపు వెళ్ళినప్పుడు కూడా అటు ఏమేమి ఇల్లులు ఉన్నాయి, ఆ ఏరియా ఎలా ఉందనేసి కూడా మీకు చూపిస్తాను. బండి అయితే వచ్చిందండి. ఇదిగోండి మా చిన్నోడైతే రెడీ అయిపోయి టిఫిన్ అయితే తింటున్నాడు. పూరి అంటే మా వాడికి చాలా ఇష్టం. ఓయ్ రోషు, వాటరా? సరే. బయట స్వీట్ కార్న్ అమ్మే బండి వచ్చిందండి. 100కైతే 10 ఇస్తున్నారంట. అవి వెళ్ళి నేను తీసుకుంటాను. ఇదిగోండి స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. 50 రూపీసే తీసుకున్నాను. ఈ 5 అయితే తీసుకున్నానండి. లోపల గింజలు ఎలా ఉంటాయో తీసి చూపిస్తాను. ఇదిగోండి గింజలు అయితే ఇలా ఉన్నాయి. నాకు కొంచెం వడబడినట్లయితే అనిపిస్తున్నాయి. ఇవి కోసేసి కూడా చాలా రోజులైతే అయ్యి ఉంటుంది. అందుకనే 5 ఇచ్చాడేమో 50కి అయితే నేను అనుకుంటున్నాను. 5 అంటే ఒక్కోటి 10 రూపాయలు మాత్రమే పడింది. ఓకే, ఇలా అయితే ఉంది. ఇదిగోండి తనైతే నా ఫ్రెండ్ బ్యూటీషియన్ అయితే నేర్చుకుంది. ఇప్పుడు తను వచ్చేసి నాగవరం గ్రామంలో ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకైతే నేను చెబుతున్నాను. తను ఏమేమి చేసిద్దో తను చెప్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వినండి. ఏం కదా చెప్పేసి పెడిక్యూర్, మ్యానిక్యూర్, థ్రెడ్డింగ్, అన్ని బ్రైడల్ మేకప్స్ అవన్నీ చేస్తానండి. శారీ ఫోల్డింగ్ కూడా చేస్తుందంట. ప్రీప్లేటింగ్. ఎవరైనా లోకల్గా ఉండి నాగవరంలో గ్రామంలో ఉండి సత్తెనపల్లి అంత దూరం అయితే వెళ్ళలేరు కదా, అందుకనేసి లోకల్లో కూడా నాగవరంలో కూడా బ్యూటీషియన్ అయితే ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మెహందీ డిజైన్స్ కూడా పెడుతుందంట. ఇంకా ఏమొచ్చి చెప్పారు. ఇంకా ఫేషియల్ కూడా చేస్తుంది ఇంటికి వచ్చి. ఇంకా హెయిర్ కట్స్ ఇంకా మొత్తం ఇంకా బ్యూటీషియన్ మొత్తం నేర్చేసుకుందండి. ఆల్రెడీ హైదరాబాద్ లో అయితే చేసి వచ్చింది. ఇప్పుడు మామూలుగా విలేజ్ లో అయితే ఉండడానికి అయితే వచ్చారు. ఇక్కడైతే నాగవరంలో లోకల్ మన చుట్టుపక్కల గ్రామంలో కూడా వచ్చి చేయించుకోవచ్చు. ఓకేనండి, బాయ్. చూడండి నేనైతే ఐబ్రోస్ అయితే చేయించుకున్నాను. నేను అంతగా సన్నగా అయితే చేయించుకోనండి. చూడండి నా ఫేస్కి అయితే సన్నగా అయితే సెట్ అవ్వవు, అందుకనేసి మామూలు షేప్ వచ్చేలాగా కట్ చేసేయంటే చేసింది. మా పెద్దబ్బాయి బర్త్డే ఉంది. అసలు మామూలుగా అయితే నేను ఏమన్నా ఫంక్షన్స్ ఉంటేనే చేయించుకుంటానండి. అసలు అది కూడా మా ఆయన్ని బతుకులు ఆడుకోవాలి, కొంచెం తీసుకెళ్ళి ఐబ్రోస్ చేయించండి. నాకు ఐబ్రోస్ చేయించుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. కానీ నేను అంత దూరం వెళ్ళలేక నేనైతే ఉండిపోతాను. ఇప్పుడైతే మా ఇంటి పక్కకే వచ్చేసింది. ఇంకా ఎవ్రీ మంత్ అయితే నేను చేయించుకుంటాను. మీకు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతేనే చేయించుకోండి తన దగ్గర.
ఇప్పుడు నేను మా హస్బెండ్కి చూపిస్తాను నా ఐబ్రోస్ ఎలా ఉన్నాయో. ఇదిగో ఇంకా నిన్ను బతిపులాడుకునే అవసరం లేదులే. మంచిదేగా. ఎలా ఉన్నాయి ఐబ్రోస్? బాగున్నాయి. ఇంకా తను హెయిర్ స్ట్రైట్నర్ కూడా చేసి దాన్ని చేయించుకో. తన దగ్గర ఏం వచ్చో మొత్తం చేయించుకుంటాం. నాకు సిల్కీ హెయిర్ అంటే చాలా ఇష్టం అండి. హెయిర్ స్ట్రైట్నర్ అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు అంత దూరం వెళ్ళేసి అక్కడ గంటలు వెయిట్ చేయడం అదంతా అసలు తీసుకెళ్ళడమే చాలా తక్కువ. ఇంకా నాకు కూడా హ్యాపీగా ఉంది. ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు హెయిర్ స్ట్రైట్నర్ అయితే చేసిద్ది. ఇంకా పక్కనే ఉంది కదా, భయం ఏం లేదు. ఇంకా ఈయనైతే బతిమలాడాల్సిన అవసరం కూడా లేదు. చూడు, హాయ్ చెప్పు. హాయ్ బాయ్. కొంచెం వర్క్ లో ఉన్నా నేను. నా వర్క్ నాకుంది. ఇదిగోండి ఏం వర్క్ చూడండి. ఇదని కాదు, కొంచెం వీడియో చేసుకోండి. నువ్వు వర్క్ అంట అది. వచ్చిందండి, చూద్దాం. ఇదంతా చెప్పింది అదే. మా కోడలు తీసుకునే కూడా ఇచ్చాను. ఇదిగోండి మా ఇంటి పక్కన ఇంకో రోడ్డు ఉందని చెప్పాను కదా, ఇదిగోండి ఈ సైడ్ రోడ్డు ఇది. ఇటు పక్క రోడ్డు. స్కూల్ నుంచి రాగానే క్రికెట్ మొదలు పెట్టారు చూడండి. ఇక్కడ కార్ లేకపోతే వీళ్ళకి ఎంత ఆనందమో. ఏంటి ఇక్కడ ఎంత టిక్కి నిమ్మకాయలు. టిక్కి ఉన్నాయండి. నేను కూరగాయలకు వెళ్ళొచ్చేసరికి అండి ఇక్కడైతే నిమ్మకాయలు అయితే ఉన్నాయి. ఎవరు పెట్టారో ఏమో తెలీదు, చూద్దాం, అడుగుతాను ఎవరైనా పెట్టారేమో అనేసి. ఇదిగోండి బీరకాయలు 1/2 కేజీ తీసుకున్నాను, మునక్కాయలు తీసుకున్నాను. ఇది ఒక్క కాయ వచ్చేసి 10 రూపాయలు అని చెప్పారు. ఇంక ఇవి వచ్చేసి టమాటా 1/2 కేజీ 15 రూపాయలు, పచ్చిమిరకాయ 10 రూపాయలు. ఇవైతే నేను తీసుకున్నాను. డైలీ వస్తారండి ఆయన, డైలీ వస్తారు. ఈ రోజైతే ఇవి తీసుకున్నాను. ఇచ్చారు మా ఫ్రెండ్ అండి, మా ఫ్రెండ్ వాళ్ళకి నిమ్మ తోట ఉంది, ఆయన పంపించారు మనకి. ఎప్పుడు ఆయన పంపిస్తూ ఉంటారు మనకి 10 రోజులకు ఒకసారి. ఇవైతే పండిపోయినాయి అంటే ఇప్పుడు వాడుకోవడానికి మనకు వస్తాయి. ఇప్పుడైతే ప్రెజెంట్ మనం డైలీ వాడుతాం కదా, వాటి మనకు వస్తాయి. ఇవి వచ్చేసి మన ఇంటికి కట్టుకోవడం సైజు కూడా మంచిది. చూడండి ఇలా సూపర్గా ఉంటాయి. ఈ రోజు కోసిన కాయ అనమాట. చూడండి ఎలా ఉండే కాయలు. నిమ్మ తోట 25 ఎకరాలు ఉంది ఆయనకి. మొత్తం చూడు ఒక టిక్కీకి వేసి పంపించాడు ఆయన, మనం వాడుకుంటామని. అవి ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ వాడుకోవడానికి. ఇవైతే నేను ఇంటికి కడతానులే, ఇంటికి మొత్తం కట్టేస్తాను బయట కట్టేసి. ఇవైతే వాడుకోవడానికి సరిపోతాయి, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండవు కదా. ఇవి పండిపోయి గట్టిగానే ఉండే నిన్న పని గట్టిగా ఉండే కాదు. ఇగో రసం కూడా బాగానే ఉంటుంది నాకు తెలిసి. ఇంటికి కట్టడానికి గ్రీన్ కలర్సే వాడతారు అనుకుంటా. గ్రీన్ కలర్సే వాడతారు. ఇదిగోండి పొద్దున తీసుకున్నాను కదా స్వీట్ కార్న్, పిల్లల కోసం అయితే ఉడికిస్తున్నాను. పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేసరికి ఉడికించు మమ్మీ అని చెప్పారు, అందుకనేసి వండుతున్నాను. ఇప్పుడు ఈ తిని తర్వాత అన్నం ఏం తింటారు? ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత భోజనం పెట్టి నిద్రపోతారు. ఈ స్నాక్స్ టైం ఎప్పుడు వాడు స్కూల్ నుంచి వచ్చేప్పటికి రెడీగా ఉంటే స్నాక్స్ తిని ట్యూషన్కి వెళ్తారు. అసలు రాలేదు వాళ్ళు, రాగానే క్రికెట్ ఆడుకుంటా ఇంట్లోకి రాలేదు అసలు. నువ్వు రెడీ చేసి ఉంచాలి కదా. నువ్వు చెప్పలేదు కదా అందుకని. మా పిల్లలు అయితే ట్యూషన్ నుంచి వచ్చేసారు. వాళ్ళ కోసం అయితే స్వీట్ కార్న్ మీద లెమన్, సాల్ట్, కారం చల్లేసి ఇచ్చాను, తింటున్నారు. ఎలా ఉంది? ఇదిగోండి మా పిల్లలు అయితే రేపు పొద్దున లంచ్ బాక్స్లోకి ఇడ్లీ పెట్టమ్మా అన్నారు, అందుకనేసి ఇడ్లీ పిండి అయితే కలిపి ఉంచాను. ఇంకా రాత్రి కూడా డిన్నర్లోకి రైస్ కూడా ఉడికిపోయింది. ఇదిగోండి ఎగ్ కర్రీ అయితే చేశాను డిన్నర్ కోసం. ఇంకా మా వారికైతే వాటర్ కూడా పెట్టేశాను. వర్షాలు పడుతున్నాయండి, అందువలన అయితే వేడి నీళ్ళే పోసుకుంటున్నారు అందరూ. ఇదిగోండి ఈరోజైతే ఇలా గడిచింది. ఐబ్రోస్ కూడా చేయించుకున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.